వైశాఖ శుద్ధ దశమి నాడు కూడా శ్రీ హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఈ రోజు హనుమాన్ భక్తులందరూ రోజంతా ఉపవాసం ఉండి రామనామం మరియు హనుమాన్ చాలీసా జపిస్తారు. హనుమంతుడి జన్మ వృత్తాంతం శివ మహాపురాణం, రామాయణం మొదలైన గ్రంథాలలో కథలుగా వివరించబడింది. హిందూ పురాణ కథల ప్రకారం కుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించారు. కేసరి అనే వానర వీరుడు ఆమెని పెళ్లాడెను. వారు సంతానం కోసం భక్తితో శివుణ్ణి ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుడి తేజమును పండు రూపంలో అంజనాదేవికి ప్రసాదించెను. అంజనాదేవికి జన్మించిన సుతుడే ఆంజనేయుడు. అందుకే ఆయనను కేసరి నందనుడు అని, వాయుపుత్రుడు అని అంటారు. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఫేమస్ అయిన హనుమాన్ టెంపుల్స్ గురించి తెలుసుకుందాం. శ్రీ కర్మాన్ ఘాట్ హనుమాన్ దేవాలయం చంపాపేట్ విరాట్ నగర్ లో వెలిసిన ఈ హనుమంతుడు చాలా మహిమ గల దేవుడు. కాకతీయ రాజులు ఈ గుడిని నిర్మించారు. శ్రీ హనుమాన్ మందిర్, రెడ్ హిల్స్, హైదరాబాద్ లకడీకాపూల్ లోని పురాతన ఆలయం. భక్తుల దారిద్ర బాధలన్నీ తొలగించే దేవుడు. తార్బక్ ఆంజనేయ స్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ లో ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభుడు అని ప్రతీతి. మొఘల్స్, రాజ్పుత్స్, కుతుబ్ షాస్ ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. శ్రీ కేసరి హనుమాన్ దేవాలయం హైదరాబాద్ లోని పవిత్రమైన మూసీ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న హిందూ దేవాలయం. ఈ దేవాలయం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే హనుమాన్ దేవాలయాలు ఈ దేశంలో చాలానే ఉన్నాయి. ఆ హనుమంతుడి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటూ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్.